హాయ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. హెచ్జిటిలోని టెక్స్ట్ బుక్ ప్రకారం 6th క్లాస్ మ్యాథ్స్ షార్ట్ నోట్స్ అండ్ క్వశ్చన్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చుట్టుకొలతలు మరియు వైశాల్యాలు. పొలం చుట్టూ మనం కంచె వేయడానికి ఎంత పొడవైన తీగ అవసరమవుతుందో తెలుసుకోవడానికి మొదట భుజాల కొలతలను కనుగొనాలి. భుజాలు అంటే 1, 2, 3, 4. ఈ భుజాల పొడవుల మొత్తంను చుట్టుకొలత అంటారు. చుట్టుకొలత అంటే భుజాల పొడవుల మొత్తంను చుట్టుకొలత అంటారు. దీర్ఘచతురస్ర చుట్టుకొలత. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత అంటే ఎదురెదురు భుజాలు అనేది సమానం. ఈ పొడవు ఈ వెడల్పు అనేది సమానం. కాబట్టి 2L + 2B. 2ను కామన్ తీస్తే L + B. ఇది దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. క్వశ్చన్: పొడవు వెడల్పు ఇచ్చి చుట్టుకొలతను కనుగొనాలి అంటే పొడవు వెడల్పు విలువను చుట్టుకొలత సూత్రం ఏంటిది? 2 × L + B. ఈ L B వాల్యూను ఇలా ప్రతిక్షేపిస్తే చుట్టుకొలత వాల్యూ వస్తుంది. నెక్స్ట్, పొడవు వెడల్పు ఇచ్చి చుట్టూ కంచె వేయడానికి 1 మీటర్కు 6 రూపాయల చొప్పున ఖర్చు అయితే మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అన్నప్పుడు ఫస్ట్ చుట్టుకొలత కనుక్కోవాలి. అంటే పొడవు వెడల్పును చుట్టుకొలత ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే చుట్టుకొలత వాల్యూ వస్తుంది. అప్పుడు 1 మీటర్కు 6 రూపాయలు అయితే చుట్టుకొలత మొత్తం ఎన్ని మీటర్లకు ఎన్ని రూపాయలు అవుతుంది అన్నప్పుడు ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే చుట్టుకొలత × 6 మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుస్తుంది. నెక్స్ట్, చుట్టుకొలత ఇచ్చి చుట్టుకొలత అన్న తీగ పొడవు అన్న ఒకటే. చుట్టుకొలత ఇచ్చి చుట్టుకొలత ఎంత? 32 సెంటీమీటర్లు. ఇది వేరు పొడవు వెడల్పు ఉండే విధంగా గల దీర్ఘచతురస్రాలను ఎన్నిటిని గీయవచ్చు అన్నప్పుడు చుట్టుకొలత ఎంత? 32. ఈ 32న ఫస్ట్ హాఫ్ వేయాలి. హాఫ్ అంటే బై 2 చేస్తే ఎంత? 16 సెంటీమీటర్లు. ఈ 16 సెంటీమీటర్లు అయ్యే విధంగా ఈ పొడవు వెడల్పులు వేరు ఉండే విధంగా ఎన్ని గీయవచ్చు దీర్ఘచతురస్రాలను అంటే 15, 1. వీటిని యాడ్ చేస్తే 16 రావాలి. 14, 2. వీటిని యాడ్ చేస్తే 16 వచ్చింది. ఇట్లా 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఈ 8 రకాలుగా మనం గీయవచ్చు దీర్ఘచతురస్రాలను. చతురస్రం యొక్క చుట్టుకొలత. చతురస్రం యొక్క చుట్టుకొలత అంటే అన్ని భుజాలు 4 భుజాలు సమానం కాబట్టి 4A. త్రిభుజం చుట్టుకొలత. త్రిభుజం అంటే 3 భుజాలు. 3 భుజాలు సమానం కాబట్టి 3A. క్వశ్చన్: భుజం ఇచ్చి ఎన్ని భుజాలు గల బహుభుజి ఇచ్చి దాని చుట్టుకొలత కనుగొనాలంటే ఫస్ట్ భుజం ఇచ్చి త్రిభుజం యొక్క చుట్టుకొలత కనుగొనాలంటే త్రిభుజం యొక్క భుజాలు ఎన్ని? 3. కాబట్టి భుజం × 3 వేస్తే దాని చుట్టుకొలత అనేది వస్తుంది. నెక్స్ట్, భుజం ఇచ్చి పంచభుజి యొక్క చుట్టుకొలత కనుగొనాలి అంటే పంచభుజి అంటే ఏంటిది? 5. భుజం × 5 వేస్తే దాని యొక్క చుట్టుకొలత పంచభుజి యొక్క చుట్టుకొలత అనేది వస్తుంది. నెక్స్ట్, సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఇచ్చి దాని ఒక భుజం పొడవు కనుగొనాలి అంటే సమబాహు త్రిభుజం అంటే ఏంటిది? 3 భుజాలు సమానం. ఈ భుజాల పొడవుల మొత్తం చుట్టుకొలత అవుతుంది. అప్పుడు ఒక భుజం పొడవు కావాలంటే చుట్టుకొలత బై 3 వేసుకోవాలి. సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు కాబట్టి చుట్టుకొలత బై ఎన్ని భుజాలు అంటే అన్ని భుజాలు 3 వేసుకోవాలి. 3 వేసుకుంటే మనం క్యాన్సిల్ చేస్తే ఒక భుజం పొడవు తెలుస్తుంది. అట్లనే చతురస్రం యొక్క చుట్టుకొలత కనుగొనాలంటే చతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చి ఒక భుజం పొడవుగా కావాలి అంటే చతురస్రం యొక్క భుజాలు ఎన్ని? 4. కాబట్టి చతురస్రం యొక్క చుట్టుకొలత బై 4 వేసుకుంటే ఒక భుజం పొడవు తెలుస్తుంది. సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు కాబట్టి దీని యొక్క చుట్టుకొలత బై 3 వేస్తే ఒక భుజం పొడవు తెలుస్తుంది. చతురస్రం అనే 4 భుజాలు కాబట్టి చతురస్రం చుట్టుకొలత బై 4 వేసుకుంటే ఒక భుజం పొడవు అనేది తెలుస్తుంది. నెక్స్ట్, దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పుకు 2 రెట్లు. పొడవు అనేది వెడల్పుకు 2 రెట్లు అయినా దాని చుట్టుకొలత 48 సెంటీమీటర్లు ఇచ్చి ఆ కొలతలు కనుగొనండి. అంటే పొడవు వెడల్పులను మనం కనుగొనాలి. ఇప్పుడు పొడవు ఎంత? వెడల్పుకు 2 రెట్లు అంటే వెడల్పుని x అనుకుంటే పొడవు అనేది 2x అవుతుంది. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటిది? 2 × పొడవు + వెడల్పు. చుట్టుకొలత ఎంత ఇచ్చారు? 48 ఇచ్చారు. 2 ×
2x ప్లస్ ఎక్స్ ఎంత 3x ఈజ్ ఈక్వల్ టు 48. ఇది చుట్టుకొలత అనేది ఫార్ములానే చుట్టుకొలత వాల్యూ అనేది క్వశ్చన్లో ఇచ్చారు 48. 2 × 3 ఎంత 6x ఈజ్ ఈక్వల్ టు 48. ఎక్స్ ఇక్కడ 6 బై అయితే 6 8 48. ఎక్స్ వాల్యూ ఎంత 8. వెడల్పు ఎంత 8 వచ్చింది. పొడవు ఎంత వెడల్పుకు 2 రెట్లు అంటే 8 × 2 16. వెడల్పు ఎంత 8. పొడవు అనేది వెడల్పుకు 2 రెట్లు కాబట్టి వెడల్పు ఎంత 8 కాబట్టి 8 × 2 16. వెడల్పు 8 అయితే పొడవు అనేది 16 అవుతుంది. కాబట్టి ఇచ్చిన కొలతలు ఏంటి అంటే వెడల్పు 8 పొడవు అనేది 16. దీర్ఘచతురస్రం యొక్క మళ్ళీ ఒకసారి చెప్తాను. దీర్ఘచతురస్రం యొక్క పొడవు అనేది వెడల్పుకు 2 రెట్లు. వెడల్పు ఏమనుకుంటే ఎక్స్ అనుకుంటే ఈ వెడల్పుకు పొడవు అనేది 2 రెట్లు కాబట్టి x × 2x అవుతుంది. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి? చుట్టుకొలత అనేది 48 ఇచ్చారు. 2 × పొడవు ప్లస్ వెడల్పు. పొడవు ఎంత 2x, వెడల్పు ఎంత x ఈజ్ ఈక్వల్ టు 48. 2 × 2x ప్లస్ x ఎంత 3x ఈజ్ ఈక్వల్ టు 48. 3 × 2 6x 48. 6 అనేది కిందికి వస్తే 6 8 48. ఎక్స్ వాల్యూ ఎంత 8. ఎక్స్ అంటే ఏంటిది వెడల్పు 8 వచ్చింది. పొడవు అనుకోవాలంటే ఈ వెడల్పు అనేది 2 రెట్లు. పొడవు అనేది వెడల్పుకు 2 రెట్లు అంటే x × 2. ఎక్స్ వాల్యూ ఏంటిది 8. 8 × 2 16. పొడవు 16. వైశాల్యం ఏదైనా ఒక సమృత పటము ఆక్రమించే ప్రదేశాన్ని దాని యొక్క వైశాల్యము అంటారు. చతురస్ర వైశాల్యం కనుగొనాలంటే పొడవు ఇంటూ వెడల్పు అంటే చతురస్రం యొక్క అన్ని భుజాలు సమానం కాబట్టి a × a స్క్వేర్. దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు. ఒకే చుట్టుకొలతలు కలిగిన 2 వేరువేరు దీర్ఘచతురస్రాలను గీయము. వాని యొక్క వైశాల్యాలను పోల్చుము. అవి సమానమైన చుట్టుకొలత సేమ్ ఉండాలి. అవి వేరువేరు దీర్ఘచతురస్రాలను గీయము. చుట్టుకొలత సేమ్ ఉండి కానీ వేరువేరు దీర్ఘచతురస్రాలను గీయాలి. వాటి వైశాల్యాలను పోల్చుము. అవి సమానమైన మరియు ఒకే చుట్టుకొలత కలిగిన 2 వేరువేరు చతురస్రాలను నీవు గీయగలవా? ఫస్ట్ దీర్ఘచతురస్రం. చుట్టుకొలత సేమ్ ఉండి వేరువేరు దీర్ఘచతురస్రాలను గీస్తే ఇప్పుడు 7,5 తీసుకుంటే దీని యొక్క చుట్టుకొలత 24. 8,4 తీసుకుంటే దీని యొక్క చుట్టుకొలత దీర్ఘచతురస్రం చుట్టుకొలత 24 వచ్చింది. ఒకే చుట్టుకొలత ఉన్నది కానీ వైశాల్యం అనేది వేరువేరు ఉన్నది. క్వశ్చన్లో ఉన్నది ఒకే చుట్టుకొలత కలిగిన వేరువేరు దీర్ఘచతురస్రాలను గీస్తే వాని వైశాల్యాలను పోల్చుము. వైశాల్యాలను చుట్టుకొలత సేమ్ ఉన్నంత మాత్రాన వైశాల్యాన్ని సమానం కావు దీర్ఘచతురస్రంలో. నెక్స్ట్ ఒకే చుట్టుకొలత కలిగిన 2 వేరువేరు చతురస్రాలను నీవు గీయగలవా? నెక్స్ట్ చతురస్రం. చుట్టుకొలత సేమ్. చతురస్రంలో అన్ని భుజాలు సమానం ఉన్నాయి కాబట్టి దాని చుట్టుకొలత అనేది వేరువేరు అనేది గీయలేము. ఎందుకంటే వేరువేరు వాల్యూ అనేది తీసుకోరాదు. చుట్టుకొలత ఒకటే భుజం, అన్ని భుజాలు సమానం కాబట్టి ఆ భుజాన్ని మనం వేరువేరు వాల్యూలు తీసుకుంటే దాని యొక్క చుట్టుకొలత అనేది సేమ్ ఉండదు. కాబట్టి ఒకే చుట్టుకొలత కలిగిన వేరువేరు చతురస్రాలనే గీయలేము. ఎందుకంటే ఒకటే అన్ని భుజాలు సమానం కాబట్టి వేరువేరు భుజం తీసుకుంటే చుట్టుకొలత వేరువేరు వస్తుంది. కాబట్టి ఒకే చుట్టుకొలత కలిగిన వేరువేరు చతురస్రాలను మనము గీయలేము. ఎందుకంటే అన్ని భుజాలు సమానంగా కావున వేరువేరు చతురస్రాలు అనేవి గీయలేము. 144 సెంటీమీటర్లు 100 సెంటీమీటర్ల కొలతలు గల ఈ పొడవు వెడల్పు గల ప్రదేశాన్ని అంటే మన రూమ్ పొడవు వెడల్పు 144 సెంటీమీటర్లు 100 సెంటీమీటర్లు. ఈ ప్రదేశాన్ని 12 సెంటీమీటర్లు లేదా 5 సెంటీమీటర్ల కొలతలతో నింపవలసిన ఎన్ని టైల్స్ కావాలను? మొత్తం రూమ్ యొక్క పొడవు వెడల్పు ఇది. అందులో ఒక టైల్స్ యొక్క వైశాల్యం ఎంత? ఒక టైల్స్ యొక్క పొడవు వెడల్పు ఎంత? 12 × 5
కాబట్టి ఇలాంటి టైల్స్ అనేది ఈ రూమ్లో ఎన్ని పడతాయి అన్నప్పుడు ఈ సూత్రం గుర్తుపెట్టుకోవాలి. టైల్స్ నింపబడిన ప్రదేశ వైశాల్యం అంటే రూమ్ యొక్క వైశాల్యం. రూమ్ యొక్క వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు. ఒక టైల్స్ వైశాల్యం మనకు కావాల్సిన టైల్స్ సంఖ్య. టైల్స్ యొక్క పొడవు ఇంటూ వెడల్పు. మొత్తం రూమ్ యొక్క వైశాల్యం ఒక టైల్స్ యొక్క వైశాల్యం. మనం చేస్తే 240 టైల్స్ అనేది మనకు అవసరం పడుతుంది. నెక్స్ట్ దీర్ఘచతురస్రం, చతురస్రం. ఈ చుట్టుకొలతలు సమానం. ఈ దీర్ఘచతురస్రమైన ఈ చతురస్రం యొక్క వీటి యొక్క చుట్టుకొలతలు సమానం. దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 35 సెంటీమీటర్లు 25 సెంటీమీటర్లు అయినా రెండిటిలో దేని వైశాల్యం ఎంత? చుట్టుకొలతలు సమానం. దీర్ఘచతురస్రమైన చతురస్రమైన దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు ఇచ్చిర్రు అయినా రెండిటి యొక్క దేని వైశాల్యం ఎంత ఫస్ట్ అన్నప్పుడు దీర్ఘచతురస్రం యొక్క ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? పొడవు వెడల్పులు ఇచ్చారు కాబట్టి దీని యొక్క చుట్టుకొలతను కనుక్కోవచ్చు. 2 ఇంటూ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు అన్నప్పుడు 2 ఇంటూ 35 ఇంటూ 25 ఎంత? 60 ప్లస్ యాడ్ చేస్తే 120 సెంటీమీటర్లు. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత వచ్చింది. క్వశ్చన్లు ఏంటిది? దీర్ఘచతురస్రం, చతురస్రం దీని చుట్టుకొలతలు సమానం అన్నప్పుడు చతురస్రం యొక్క చుట్టుకొలత కూడా 120. దీర్ఘచతురస్రం, చతురస్రం దీని చుట్టుకొలతలు సమానం కాబట్టి దీర్ఘచతురస్రం ఉన్న వాల్యూలతోటి మనం దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతను కనుగొన్నాం. చతురస్రం యొక్క చుట్టుకొలత సేమ్ కాబట్టి దీని వాల్యూ ఇక్కడ వేసినాం 120 సెంటీమీటర్లు. చుట్టుకొలత ఇంతకుముందే ఏమి ఇచ్చినాం? చుట్టుకొలత ఇచ్చి ఒక భుజం పొడవు కావాలనుకుంటే చతురస్రం యొక్క భుజాలు బై చేస్తే అందులో ఒక భుజం యొక్క పొడవు అనేది వస్తుంది. 120 చుట్టుకొలత బై ఎన్ని భుజాలు అనేది చుట్టుకొలతల చతురస్రం యొక్క భుజాలు ఎన్ని? 4 కాబట్టి ఒక భుజం పొడవు ఎంత? 30 సెంటీమీటర్లు. అంటే ఒక భుజం పొడవు 30 సెంటీమీటర్లు అయినా దీని వైశాల్యం ఎంత? చతురస్రం యొక్క వైశాల్యం A² అంటే 30 ఇంటూ 30 900 చతురమీటర్లు. అప్పుడు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత? పొడవు ఇంటూ వెడల్పు 875 చదరపు సెంటీమీటర్లు. ఇప్పుడు దేని యొక్క వైశాల్యం ఎంత? ఏది ఎక్కువ? చతురస్రం యొక్క వైశాల్యమే ఎక్కువ. ఇది 875 వచ్చింది, ఇది 900 అన్నది. కాబట్టి చుట్టుకొలతలు సమానమైనా కూడా వైశాల్య విషయంలో చతురస్రమే ఎక్కువగా ఉంటుంది. చతురస్రం యొక్క చుట్టుకొలతలు సమానంగా ఉన్న వాటి వైశాల్యం అనేది చతురస్ర వైశాల్యం అనేది ఎక్కువగా ఉంటుంది. చతురస్ర వైశాల్యం అనేది ఎక్కువ. చుట్టుకొలతలు సమానమైన మాత్రాన చతురస్రంలో చతురస్ర వైశాల్యం ఎక్కువగా ఉంటుంది. పొడవు వెడల్పునకు 1/2 రెట్లతో అవును 1 ఇంటూ 1/2 రెట్లతో అయినా అన్నప్పుడు పొడవు వెడల్పులు ఏ నిష్పత్తిలో ఉన్నాయని మనం క్వశ్చన్లో చూస్తే 1 + 1/2 అన్నట్టు. పొడవు అనేది వెడల్పునకు 1 ఇంటూ 1/2 రెట్లతో అయినా 1 + 1/2. ఈ 2ను ఇప్పుడు ఏమొస్తుంది? 3/2 వస్తుంది. 3:2 అంటే పొడవు ఎంత? 3x వెడల్పు 2x. ఒక దీర్ఘచతురస్రాకార నేల యొక్క పొడవు దాని వెడల్పు కంటే ఒక దీర్ఘచతురస్రాకార నేల యొక్క పొడవు దాని వెడల్పు కంటే 20 మీటర్లు ఎక్కువ. పొడవు అనేది వెడల్పు కంటే 20 మీటర్లు ఎక్కువ. పొడవు అనేది వెడల్పును x అనుకుంటే x కంటే 20 మీటర్లు ఎక్కువ. ఇట్లా మనం క్వశ్చన్లో ఇట్లా మనం రాసుకోవడానికి ఇట్లా రాసుకున్న తర్వాత డైరెక్ట్ మనం సూత్రం ప్రతిక్షేపించవచ్చు కాబట్టి ఈ రాసుకునే విధానం అనేది చెప్పాను అన్నట్టు. పొడవు అనేది వెడల్పు కంటే 20 మీటర్లు ఎక్కువ అంటే పొడవు అనేది వెడల్పు x అనుకుంటే పొడవు అనేది 20 మీటర్లు ఎక్కువ అంటే ఏంటిది? +20 వేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు పొడవు వెడల్పులు తెలిసినాయి కాబట్టి దీని చుట్టుకొలత అయినా కనుక్కోవచ్చు, వైశాల్యమైనా కనుక్కోవచ్చు. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం
పొడవు వెడల్పులు 2 రెట్లు అయిన. ఇప్పుడు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎంత? పొడవు ఇంటూ వెడల్పు. ఈ పొడవు వెడల్పులు అనేది 2 రెట్లు అయినాయట. పొడవు 2 రెట్లు, వెడల్పు 2 రెట్లు అయితే 4 రెట్లు అయిందన్నట్టు. పొడవు వెడల్పులు అనేది ఫస్ట్ పొడవు వెడల్పుల వైశాల్యం ఎంత? దీర్ఘచతురస్రం వైశాల్యం ఎంత? పొడవు వెడల్పు దానికి 2 రెట్లు, పొడవు వెడల్పులు 2 రెట్లు అయినా దాని వైశాల్యం అనేది 4 రెట్లు అవుతుంది. పొడవు 2 రెట్లు, వెడల్పు 3 రెట్లు అయినా దాని వైశాల్యం ఎన్ని రెట్లు పెరుగుతుంది అంటే, ఇప్పుడు పొడవు 2 రెట్లు, వెడల్పు అంటే 3 రెట్లు అయినా దాని వైశాల్యం అనేది 6 రెట్లు పెరుగుతుంది. అదే చతురస్ర విషయంలో వైశాల్యం చూసుకుంటే భుజం పొడవు రెట్టింపు అయిన. చతురస్ర వైశాల్యం ఎంత? ఎక్స్ స్క్వేర్ అంటే ఎస్ ఉంటే ఎస్. భుజం పొడవు రెట్టింపు అయిన అంటే భుజం పొడవు 2s ఇంటూ 2s 4s 4 రెట్లు పెరుగుతుంది. చతురస్ర వైశాల్యంలో భుజం పొడవు రెట్టింపు అయితే దాని వైశాల్యం అనేది 4 రెట్లు పెరుగుతుంది. భుజం పొడవు అనేది సగమైన. చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? భుజం ఇంటూ భుజం. భుజం అనేది సగమైన అంటే s/2 ఇంటూ s/2 అంటే వైశాల్యంలో 1/4 అనే భాగము ఉంటుంది. ఒకే చుట్టుకొలత గల చతురస్రంలో చతురస్ర వైశాల్యం అనేది ఎక్కువగా ఉంటుంది. చతురస్రం యొక్క చుట్టుకొలత సమానమైన దాని వైశాల్యంలో మాత్రం చతురస్రం యొక్క వైశాల్యం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్స్ ఎవరీవన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.